తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని క్యారెక్టర్ నటి సురేఖ వాణి. సురేఖ వాణి ఒక తెలుగు సినీ నటి. తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. నేటికి 50కి పైగా సినిమాలలో నటించింది. బడిలో చదివేటప్పుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. 8వ తరగతిలో చదివేటప్పుడు విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్లో ఒక పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి వ్యాఖ్యాతగా మారింది. పెళ్లైన తర్వాత మా టీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెల్లామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇటీవల సురేఖ సినిమాల్లో కనిపించడం తగ్గింది. దీనిపై ఆమె స్పందిస్తూ, ఇన్ని సంవత్సరాలుగా సినిమాలలో నటించినా ఎంతో కొంత పేరున్నప్పటికీ ప్రస్తుతం అవకాశాలు సరిగ్గా రావటం లేదని, ఎందుకనో ఇక్కడి వారికి ఛాన్సులు ఇవ్వటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే రీసెంట్గా సురేఖ చేతిలో మూవీస్ అంతగా లేకున్నా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటూ తరచూ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలతో అలరిస్తుంది. నిత్యం దేవాలయాల సందర్శన, విదేశీ పర్యటనలు, వంటలు, లైఫ్ స్టైల్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. సురేఖ కూతురు సుప్రీత కూడా తమ వీడియోస్ అన్నిటినీ షేర్ చేస్తూ ఉంటుంది. బోల్డ్గా మాట్లాడుతుంది. విజయ్ దేవరకొండ అంటే తనకు క్రష్ అని చెప్పింది. ఇటీవల టీవీ నటుడు బిగ్ బాస్ ఫేమ్ అమర్కు జంటగా హీరోయిన్గా ఓ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు మరో 2 సినిమాలు కూడా లైన్లో ఉన్నట్టు సమాచారం. సురేఖ వాణి సినిమాలలో చక్కటి కట్టుబొట్టుతో ఆకర్షణీయంగా ఉండేది. ప్రస్తుతం కూతురుతో పోటీ పడుతూ డాన్సులు చేయటం, పార్టీలు ఎంజాయ్ చేయటం వంటి వీడియోస్ అన్నిటినీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ డ్రెస్సింగ్ విషయంలో కాస్త పద్ధతిగా ఉంటే బాగుండునని అనుకుంటూ ఉంటారు. సినిమాలలో అవసరం మేరకు ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రైవేట్ పార్టీలన్నిటిలో కూడా సగం దుస్తులతో సుప్రీత సినిమాలలో నటించక ముందే నుండే ఇంతగా ఎక్స్పోజింగ్ చేయటం మాత్రం కొందరికి కొరుకుడు పడని విషయం. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.